పెట్రోల్ ధరలు మళ్ళీ పెరిగాయండి. ఈ 10 డేస్లో 4th టైం అండి ఇది పెంచడం. హైదరాబాద్లో ఆల్మోస్ట్ పెట్రోల్ ధర లీటర్కి 118 రూపాయలకి రీచ్ అయిందండి. డీజిల్ ధర 105 రూపాయలకి రీచ్ అయిందండి. ఇవి అప్రాక్సిమేట్ ఫిగర్స్ మాత్రమే. నా డౌట్ ఒకటేనండి, ఇప్పుడు యుద్ధం బూచి చూపించి పెట్రోల్ ధరలు పెంచుతున్నారు. మరి యుద్ధం లేనప్పుడు మాత్రం పెట్రోల్ ధర ఏం తక్కువ ఉందండి? అప్పుడు క్రూడ్ ఆయిల్ ధర కూడా తక్కువే ఉంది. మరి అప్పుడు మాత్రం ఎందుకు పెట్రోల్ ధరలు ఆ క్రూడ్ ఆయిల్ ధరకి ఈక్వివలెంట్గా ఎందుకు తగ్గించి పెట్టలేదండి? అప్పుడు హయ్యర్ రేట్నే మీరు వసూలు చేశారు కదండి జనం దగ్గర నుంచి. ఇదివరకు పెట్రోల్ ధరలు పెరిగితే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసేవారండి. ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి సేమ్ పార్టీ పవర్లో ఉంటే అలా జరుగుతుందండి. బట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ, స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉన్నా సరే నిరసన తెలపలేకపోతున్నారండి. ఒకవేళ నిరసన తెలిపినా సరే బీజేపీ వాళ్ళు ఏమంటారు, మీ స్టేట్లో మీ వ్యాటే ఎక్కువ ఉంది, మీరు వ్యాట్ తగ్గించుకోండి అంటారు. ఇటు స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ తగ్గించదు, అటు సెంట్రల్ గవర్నమెంట్ రేటు తగ్గించదండి. అల్టిమేట్గా చచ్చేది ప్రజలు మాత్రమే. ప్రజల్ని జస్ట్ ఒక ట్యాక్స్ పేయర్స్ లాగా ఈ ఎటువంటి ధరలు పెరిగినప్పుడు వాటిని అబ్జర్వ్ చేసుకునే షాక్ అబ్జర్వర్ లాగా మాత్రమే చూస్తున్నారండి. జనాల్లాగా చూడట్లేదు, వాళ్ళ క్షేమాన్ని మాత్రం పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు ఈ పెరిగిన ధరల వల్ల అన్నీ పెరుగుతాయండి. రవాణా ఇంక్లూడ్ అయ్యున్న, ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడ్ అయ్యున్న కూరగాయలు, పండ్లు, మాంసం, కోళ్ళు అన్ని ధరలు పెరుగుతాయండి. వీటన్నిటి ధరలు పెరగడం వల్ల సామాన్యుడు సంపాదించే జీతం మాత్రం ఇమ్మీడియట్గా పెరగదండి. ఇమ్మీడియట్గా కాదు, 2 ఏళ్ళు గడిచినా సరే పెరగదు. సో ఇప్పుడు అతను ఒక నెల జీతాన్ని కానీ 2 నెలల జీతాన్ని కానీ ఈ పెరిగిన ధరలకు అర్పించుకోవాల్సి వస్తుందండి. ఆ మిగిలిన 10 నెలల జీతంలోనే సంవత్సరం పాటు 12 నెలల పాటు బతకాల్సి వస్తుందండి. జనాల్ని ఎవరు పట్టించుకుంటారు అనేది నా డౌట్ అండి. గవర్నమెంట్స్ పట్టించుకోక, జనాలు పట్టించుకోక భారతదేశంలో బతకాలి అంటే రోజు రోజుకి ఇంకా కష్టతరం చేస్తున్నారండి. ఇప్పటికన్నా కాస్త జనం గురించి పట్టించుకోండి. మీరు గవర్నమెంట్లో ఎలక్ట్ అయింది జనానికి బతకడం ఈజీ చేయడానికి, ఇంకింత కష్టం చేయడానికి కాదండి. జై హింద్.